ఎంత విలువైందంటే ఆనాటి ఆదిమ సంఘములో రోమ ప్రభుత్వం ద్వారా పరిపాలించబడుతున్న ఆ రోజుల్లో ఆదిమ సంఘములో ఆ రాజుని లేక దేశమును పరిపాలిస్తున్న రాజులను చక్రవర్తుల్ని ప్రభు అని పిలవాలి. ప్రభు అనగా దేవుడు లేక పాలించువాడు అని అర్థమించుచున్నది. ప్రభు అంటే పాలించువాడు లేకపోతే దేవుడు, మాకు ఆధారమై ఉన్నవాడని రుజువులు చూపించబడుచు ఉన్నాయి. ఆనాడు రోమ ప్రభుత్వం వారందరూ కూడా మమ్మల్ని ప్రభు అని మాకు లోబడమన్నప్పుడు ఇజ్రాయేల్ ప్రజలు అనగా యేసు రక్తములో కడగబడిన వారందరూ కూడా మీరు కాదు మా ప్రభు వేరు ఉన్నారు అని చెప్పినప్పుడు మనం చూస్తూ ఉన్నాం. మొదటి శతాబ్దంలో అనేకుల్ని చంపేశారు, సింహాల బోన్లు వేశారు. ఎందుకు అనంటే మా ప్రభు మమ్మల్ని అగ్ని బలంలో నుంచి, సింహాల నోటిలో నుంచి, చెరసాలలో నుంచి మమ్మల్ని కాపాడుతాడని వాళ్ళ దృఢమైన విశ్వాసం. అంతటి విశ్వాసము వారికి కలగటానికి కారణం ఏంటంటే వారి మీద పరిశుద్ధ ఆత్మ దిగివచ్చటం ద్వారా వారు అంతటి విశ్వాసాన్ని సంపాదించుకున్నారు. ఈరోజు దేవుని బిడ్డలారా, సంఘములో పరిశుద్ధ ఆత్మ ద్వారా నడిపించబడాలి. ఒక దైవజనుడైనా ఒక విశ్వాసైనా పరిశుద్ధ ఆత్మ ద్వారా నడిపించబడితేనే దేవుని యొక్క ప్రణాళికలో అమర్చబడతాం. పరిశుద్ధ ఆత్మకు మనము అప్పగించుకోకుండా, పరిశుద్ధ ఆత్మ పొందుకోకుండా, పరిశుద్ధ ఆత్మ స్వాధీనంలో ఉండకుండా మనము దేవునికి ఇష్టలుగా ఉండలేము. ఆ నిత్య ప్రణాళిక ఉన్నది కదా, ఆ నిత్య ప్రణాళికలో మనము అమర్చబడము, కదిలిపోతూ ఉంటాం, రెల్లులాగా కదులుతూ ఉంటాం. అందుకని దేవుడు మనల్ని ప్రేమించి యేసు ప్రభు చెప్పిన మాట ఏంటంటే, నేను వెళ్ళి మీ కొరకు వేరొక ఆదరణకర్తను పంపిస్తా. ఆయన వచ్చి మిమ్మల్ని నా పోలికలోనికి, సర్వసత్యములోనికి, పరిపూర్ణతలోనికి మిమ్మల్ని నడిపిస్తాడు అని లేఖనములలో మనం చూస్తూ ఉన్నాం. మొన్నటి వారమున దేవునికి ఇష్టమైన ఒక వ్యక్తి గురించి మనం నేర్చుకున్నాం. ఆమె ఎవరు చెప్పండి. పోయిన శనివారం అందరికంటే ఎక్కువగా రాజు దయ పొందుకుంది ఎస్తేరు. ఎలా సాధ్యము? షూషోను కోటలో అనేక కన్యకులు ఉన్నారు. అంతమంది కన్యకులలో రాజు యొక్క దయ, రాజు యొక్క చూపు ఎస్తేరు మీదకి వచ్చింది. దానికి కారణం ఏంటి అని చూస్తే, సంఘములోనికి అనేకులు వస్తారు, కానీ అనేకులు ప్రభు దృష్టిలో ఉండరు. మీరు బాగా గమనించండి. నేను దేవుని మందిరానికి వస్తున్నాను, ప్రార్థనకు వస్తున్నాను, నేను బాప్తిసం తీసుకున్నాను, ప్రభుని వెంబడిస్తున్నానని మనము అనుకొని కొనసాగిస్తున్నాం. కానీ ఎప్పుడైనా నీ అంతరంగమును అడిగావా? నీ మనస్సాక్షిని అడిగావా? ఈ భక్తి జీవితంలో ప్రభువుకి నాకున్న అనుబంధం ఎంత? అసలు ప్రభు యొక్క ఆలోచనలో నేను ఉన్నానా? దేవుని యొక్క చిత్తములో నేను ఉన్నానా?
ఆయన దయ నా మీద నిలిచి ఉన్నదా, ఆయన నన్ను ఇష్టపడుతున్నాడా అన్న ఆలోచన మనకి రావాలి. ఒకవేళ అలాంటి ఆలోచన మనకి ఉండకపోతే చాలా నష్టపోతాం. ఎలాగంటే మనం పడిన ప్రయాసమంతా కూడా వ్యర్థమైపోద్ది. ఎందుకో తెలుసా? ఒక వ్యక్తి పోరాడుతూ ఉన్నాడంటే, పరిగెత్తుతూ ఉన్నాడంటే, అతనికి గమ్యం తెలిసి ఉండాలి. గురి తెలిసి ఉండాలి. తెలియకుండా పరిగెత్తితే నష్టపోతాం. అందుకనే ఎస్తేరు మీదకి రాజు యొక్క దయ వచ్చింది. అది ఎలా వచ్చింది అంటే, మొదటిగా ఎస్తేరు 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 తన గృహము నుండి షూషోన్ కోట అనబడిన ఆ ప్రాంతంలోకి తేబడింది. స్తోత్రం చెప్పండి. అల్లు చెప్పండి. ఎక్కడికి తేబడింది? షూషోన్ అనే కోటకు తేబడింది. ఇప్పుడు మనము కూడా దేవుని మందిరానికి ఎందుకు రావాలి? మందిరంలోకి ఎందుకు తరచుగా ప్రభు పాదాల దగ్గరికి ఎందుకు రావాలంటే, ఈ మహిమ కలిగిన స్థలములోకి, దేవుని యొక్క మందిరంలోకి వచ్చినప్పుడు దేవుని యొక్క ప్రసన్నన, దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క మహిమ సంచరిస్తున్న ఈ స్థలములలో మనం వచ్చినప్పుడు ఆ దయగలిగిన దేవుని యొక్క దయ, ఆ కన్నులు మన మీద నిలిచి ఉండటానికే మందిరమునకు మనకు రావాలి. స్తోత్రం చెప్పండి. చాలామంది మందిరము అనే విషయంలో నిర్లక్ష్యం చేస్తారు. మందిరం ఎందుకో తెలుసా? దేవుని యొక్క దయ మన మీదకి రావటానికి, మందిరంలోకి వచ్చిన బలహీనతలతో వచ్చిన, అనేక సమస్యలతో వచ్చిన, అనేక కన్నీటితో నలిగిన జీవితంతో వచ్చిన మనల్ని దేవుడు చూడాలి, దేవుడు జాలిపడాలి. అందుకనే షోషోను కోట అనబడుతున్న దేవుని యొక్క మందిరములోకి మనము తేబడ్డాము. ఇప్పుడు తేబడిన మనము, మందిరమునకు వచ్చిన మనము ఎవరి వశములో ఉండాలి? ఎవరు స్వాధీనములో ఉండాలి? ఇక్కడ ఎస్తేరు షూషోను కోట అనబడుతున్న ఆ కోటలోకి వచ్చిన తర్వాత ఎస్తేరు అట ఏగే అనబడుతున్న అతని వశములో, ఏగే వశములో ఉన్నది. ఇప్పుడు చెప్పండి, ఎస్తేరు ఎస్తేరు సంఘానికి, విశ్వాసికి సూచనగా ఉంటే, హేగే పరిశుద్ధాత్మ దేవునికి సూచనగా ఉన్నాడు. రాజు మన ప్రభువైన యేసుకు సూచనగా ఉన్నాడు. ఇప్పుడు రాజు యొద్దకు వెళ్ళాలంటే ముందుగా ఎవరి స్వాధీనంలో ఉండాలి? పరిశుద్ధాత్మ యొక్క స్వాధీనములోనికి రావాలి. పరిశుద్ధాత్మ యొక్క స్వాధీనములకు వచ్చినప్పుడు ఆత్మ ద్వారా ఎందరూ నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులు, దేవుని కుమార్తెలని రోమిలకు రాసిన పత్రికలో 8వ అధ్యాయం మనం చూస్తున్నాం. ఇప్పుడు నువ్వు దేవుని కుమారుడివి, కుమార్తెవి అయితే ఎవరి ద్వారా నడిపించబడాలి? మనుషుల యొక్క ఆలోచనల ద్వారా నడిపించబడకూడదు. దేవుని యొక్క ఆలోచనల ద్వారా, పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు ద్వారా నీవు నడిపించబడాలి. ఎక్కడికి నడిపించబడాలి అంటే అంతఃపురములోనికి, అతి శ్రేష్టమైన స్థలములోకి నడిపించబడింది. అతి శ్రేష్టమైన స్థలములోనికి నడిపించబడిన తర్వాత ఎస్తేరుని 3 విధములుగా శుద్ధి చేశారు. 3 విధములుగా శుద్ధి చేశారు. తీయండి ఎస్తేరు పుస్తకం ఒకసారి. ఎస్తేరు పుస్తకము చదవండి. 2వ అధ్యాయమా? ఎన్నో అధ్యాయం? 2వ అధ్యాయము
ఎస్తేరు పుస్తకం 2వ అధ్యాయము 11 నుండి 12 నుండి చూడండి. 12 వచనం 2:12. 6 మాసములు 6 మాసములు గోపరస తైలముతోను 6 మాసములు సుగంధ వర్ణం తైలముతోను స్త్రీలు పరిమళ క్రియలకైన మరి వేరే యొక్క పదార్థములతోను చూడండి, ఇక్కడ 3 విధములైన పరిమళ యొక్క తైలము చేత ఎస్తేరు శుద్ధి చేయబడింది. అంటున్నారా? శుద్ధి చేయబడింది 3 విధములైన తైలముల చేత శుద్ధి చేయబడింది. శుద్ధి చేయబడిన తర్వాత ఆ తదుపరి హేగే ఎస్తేరుని అలంకరించాడు. రాజు యొద్దకు పోవటానికి ఎస్తేరు హేగే ద్వారా అలంకరించబడింది. అనేకులు చూడండి, చాలామంది వారికి ఇష్టమైనవన్నీ కూడా తీసుకొని వారు తమ్మును తాము అలంకరించుకున్నారు. కానీ ఎస్తేరు మాత్రము హేగే అలంకరణ తప్ప వేరొక అలంకరణ అతను లేక ఆమె కోరలేదు. చూడండి, ఈ పరిమళ క్రియల ద్వారా ఆనాడు ఎస్తేరు శుద్ధి చేయబడి సువాసన తైలముగా ఇంపైన వాసనగా మార్చబడి రాజు యొద్దకు వెళ్ళగానే రాజు ఆమె యొక్క సువాసనను గుర్తించి రాజుగారి యొక్క దయ ఎస్తేరు మీదకి వచ్చింది. ఏంటి ఆ క్రియలు అంటే మన ఆత్మ సంబంధముగా ఇప్పుడు క్రొత్త నిబంధన సంఘముగా ఉన్న పెళ్లి కుమార్తెగా ఉన్న మనము ఏ క్రియల చేత దేని చేత మనము శుద్ధి చేయబడితే దేవుని ఎదుట మనం నిలబడతాం. చూడండి, మొదటిగా హెబ్రీయులకు రాసిన పత్రిక తీసారా? హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 14వ వచనం. నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకునిన, ఇక్కడ చూడండి, క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవునిని సేవించుటకు అదిగో మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. ఇప్పుడు చూడండి, ఎస్తేరును శుద్ధి చేసిన పరిమళ క్రియలు లేక తైలము ఏంటంటే, ఇప్పుడు మనము శుద్ధి చేయబడుతున్న ఆ పరిమళ సుగంధ తైలం ఏంటంటే యేసు రక్తము మనల్ని ఏం చేస్తుందంటే నిర్జీవ క్రియలలో నుండి, పాపిష్టి క్రియలలో నుండి, పాపములో నుండి మలిన పడిన ఆ జీవితాన్ని ఏం చేస్తుందంటే శుద్ధి చేస్తుంది. అంటున్నారా? యేసు రక్తములో కడగబడకుండా ఆ నిర్జీవ, ఆ చనిపోయిన, ఆ మృతుతుల్యమైన ఆ క్రియలు ఉన్నాయే, ఆ క్రియలలో నుండి బయటికి రాకుండా కొంతమంది అలాగనే ఉంటారు. అదే
చనిపోయిన వ్యక్తులుగా అదే పాపములో, అదే బ్రతుకులో, అదే జీవితం కలిగి మందిరానికి వస్తుంటారు, ప్రార్థన చేస్తుంటారు, అలాగే బ్రతుకుతుంటారు. వారి జీవితంలో మార్పు అనేది ఉండదు. మార్పు అనేది ఉండదు. ఎదుగుదల ఏదైనా ఉండదు. యేసు రక్తము అనే ఆ అనుభవం ఉండదు. వారి నోట్లో, వారి హృదయంలో, వారి మనస్సాక్షిలో ఏముండాలంట? ఏముండాలి? యేసు రక్తము. ప్రతిరోజు మనము యేసు రక్తము చేత శుద్ధి చేయబడాలి. ఆ యేసు రక్తము మన యొద్దకు తీసుకొచ్చింది ఎవరు? నిత్యుడగు ఆత్మ. ఎవరు? నిత్యుడగు ఆత్మ ద్వారా యేసు రక్తము చేత మనము శుద్ధి చేయబడాలి. దేవునికి ఇష్టలుగా మారాలంటే యేసు రక్తము చేత మనం ఏం చేయబడాలి? శుద్ధి చేయబడాలి. ఆ రక్తం ఏం చేస్తుందంటే నిర్జీవ క్రియలలో నుండి, లోక సంబంధమైన మాలిన్యములో నుండి, మలిన్యము పడకుండా, లోకము యొక్క బురద మనకు అంటకుండా, లోక సంబంధమైనవి మనలో ఉండకుండా ఆ రక్తము మనల్ని ఏం చేస్తుందంటే నూతన స్వభావం చేత నూతన పరుస్తుంది. అందుకనే యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని విడిపించును. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రతిరోజు కూడా మీ నోట్లో యేసు రక్తం అనే దాన్ని మనము ఉచ్చరించాలి. ఎందుకు ఉచ్చరించాలి? యేసు రక్తములో పాపమునకు విమోచన ఉంది. యేసు రక్తములో మనకి ఇదిగో నూతన బలము, నూతన స్వభావం, కడగబడే అనుభవం ఉంది. అందుకనే ప్రతిసారి కూడా యేసు రక్తము చేత మనం ఏం చేయాలి? శుద్ధి చేయబడాలి, కడగబడాలి. స్తోత్రం. హల్లెలూయా. రెండోదిగా చూస్తే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 27 వచనం. అదిగో తన ఎదుట నిలబెట్టుకొనటానికి అదిగో వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరుస్తున్నాడు. పరిశుద్ధపరచుటక. చాలయ్యా. ఇప్పుడు దేని చేత? వాక్యముతో మనల్ని ఉదక స్నానం అంటే ఏంటి? బట్టలు ఉతికినట్లుగా. హలో, అంతేగా? బట్టల్ని ఉతికినట్లుగా. బట్టల్లో ఉన్న మురికి పోవాలంటే ఏం చేయాలి? నానబెట్టి శుభ్రంగా వాటిని ఏం చేయాలి? ఉతకాలి, బండకేసి బాదాలి. అప్పుడు దాంట్లో ఉన్న మురికి అంతా పోయినట్లుగా మనలో ఉన్న మాలిన్యము, మనలో ఉన్న అపవిత్రమైన అవన్నీ కూడా వాక్యము చేత దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడంట? ఉదక స్నానం చేసి. ఎందుకంటే నిన్ను రాజు ఎదుట, ప్రభు ఎదుట ఎలా నిలబెట్టడానికి? మహిమ కలిగిన సంఘముగా ఆయన ఎదుట నిలబెట్టడానికి దేవుడంట ఉదక స్నానం చేయిస్తున్నాడు. అందుకని దేవుని బిడ్డలారా, వాక్యము అనేది నిన్ను సరిచేస్తుంది. వాక్యం అనేది మనల్ని నడిపిస్తుంది. వాక్యం అనేది మన బలహీనతలను ఎత్తి చూపిస్తుంది. ఒక వ్యక్తి త్రోవ తప్పుతున్నప్పుడు వాక్యము గద్దిస్తుంది. ఒక వ్యక్తి సరిగా లేనప్పుడు వాక్యం హెచ్చరిస్తుంది. ఒక వ్యక్తి బలహీనంగా ఉన్నప్పుడు, ఒక వ్యక్తి భయపడుతున్నప్పుడు అదే వాక్యము ధైర్యపరుస్తుంది. ఒక వ్యక్తి కృంగిపోయి అల్లాడిపోతున్నప్పుడు అదే వాక్యము ఆదరిస్తుంది. అందుకనే వాక్యముకున్న
బలము అలాంటిది. అందుకనే పలు సార్లు మనము వాక్యము చేత ఏం చేయబడాలి? ఉతకబడాలి. కొంతమంది చూడండి, చక్కటి తియ్యటి మాటలు, ఆ! తనకు అనుకూలంగా ఉండే వాక్యాలు, తనకి ఇష్టమైన వాక్యాలు వచ్చినప్పుడు చాలా సంతోషపడతారు. చాలా ఆనందిస్తారు. కానీ వాళ్ళని గద్దించే విషయము వచ్చినప్పుడు, వాళ్ళు ఏదన్నా పొరపాటు చేసినప్పుడు, ఆ వాక్యం వాళ్ళని సరిచేయటానికి గద్దించినప్పుడు, ఆ వాక్యానికి వాళ్ళు ఏం చేయరు? లోబడరు. అప్పగించుకోరు. అప్పగించుకోరు. నేనేమంటున్నానంటే, ఎస్తేరు అన్నిటికీ అప్పగించుకుంది. అవునా కాదా? ఎస్తేరు అన్నిటికీ అప్పగించుకుంది. వాక్యము చేత సరిచేయబడుతున్నప్పుడు, గద్దిస్తున్నప్పుడు, హెచ్చరించబడుతున్నప్పుడు ఆ వాక్యానికి తల వంచింది. రోజున దేవుని బిడ్డలారా, వాక్యము చేత మనము సరిచేయబడాలి. మనము ఆలోచనల ద్వారా, ఆ, మన భక్తిహీనత చేత త్రోవ తప్పుతున్నప్పుడు, తొట్టిల్లుతున్నప్పుడు, సాతాను మనల్ని భ్రమపరుస్తున్నప్పుడు, సాతాను మనల్ని మరలా ఆ పాపపు ఊగ్బులోకి లాగుతున్నప్పుడు, దేవుని వాక్యము అనే ఖడ్గము చేత నిన్ను దేవుడు హెచ్చరిస్తున్నప్పుడు, ఆ వాక్యమునకు మనము లోబడాలి. స్తోత్రం చెప్పండి. ఆ వాక్యానికి ఏం చేయాలి? లోబడాలి. ఎప్పుడైతే ఆ వాక్యము మనల్ని దర్శిస్తుందో, ఆ వాక్యము మనల్ని ఆ, ఏం చేస్తుంది? ఉతుకుతూ ఉందో, అప్పుడు మనము ఎలా అవుతామంట? హిమము కంటే తెల్లగా మార్చబడతాం. హిమము కంటే తెల్లగా మార్చబడతాం. అంటే దాని అర్థం ఏంటి? అధికమైన పరిశుద్ధతలోనికి వెళ్తాం. అంటే ఆ పరిశుద్ధతను ఎవరు ప్రేమిస్తున్నారు? యేసయ్య ప్రేమిస్తున్నాడు. అనగా ఆయనకి ఇష్టలుగా మార్చబడతాం. ఎవరికి ఇష్టలుగా? దేవునికి ఇష్టలుగా మార్చబడతాం. మూడోదిగా చూడండి, మూడోదిగా చూస్తే రోమీయులకు రాసిన పత్రిక, రోమా పత్రిక 15వ అధ్యాయము, 15వ అధ్యాయం 15 వచనం. 15వ అధ్యాయం 15 వచనం. అయినను అన్యజనులు అను అర్పణ, ఇదిగో, పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడి ప్రీతి కర్మగు నగునట్లు. చూడండి, ఇక్కడ చూడండి, దేని ద్వారా పరిశుద్ధపరచబడుతున్నాము? అన్ని జనులు లేక అపవిత్రులు, లేక ఎందుకు యోగ్యత లేని వారు, ఆ మహిమ ఎదుట నిలబడలేని వారిని పరిశుద్ధాత్మ ద్వారా పరిశుద్ధపరచబడి దేవునికి ప్రీతికరముగా లేక ఇష్టలుగా మార్చబడినట్లుగా పరిశుద్ధాత్మ ద్వారా మనం ఏం చేయాలి? కడగబడాలి. స్తోత్రం చెప్పండి. ఎవరి ద్వారా కడగబడాలి? పరిశుద్ధాత్మ ద్వారా మనం ఏం చేయబడాలి? కడగబడాలి. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఎస్తేరుని కడిగాడా లేదా? కడిగాడు. ఇప్పుడు కడగబడిన తర్వాత ఈ 3 పరిమళ క్రియల చేత ఆమె శుద్ధి చేయబడిన తర్వాత హేగే ఆమెను అలంకరించాడు. ఆ మాట చదవండి, ఎస్తేరు పుస్తకంలో ఆ మాట చదవండి. ఎక్కడిది? 2వ అధ్యాయము. అయ్యా, 2వ అధ్యాయము. ఆ, ఆ, ఉమ్, 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 ఉమ్.
అదేనా? హల్లెలూయా. చూడండి ఆ వాక్యం చూడండి మీరు. ఎక్కడది? హ్మ్. కాయు 15 వచనం చూడు ఒకసారి. 2:15. 2:15. 2:15. మొర్దెకై హ్మ్. 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 ఇదిగో రాజు యొద్దకు వెలుటకు వంతు వచ్చినప్పుడు ఆ, ఇదిగో స్త్రీలను కాయు ఒక రాజు యొక్క షండుడైన హేగే నిర్ణయించిన, ఈ మాట బాగా జాగ్రత్తగా మీరు వినండి. హే హేగే నిర్ణయించిన అలంకారము కాక మరి ఏమీ కోరలేదు. చూసారా? ఆ మాట మీరు బైబిల్లో అండర్లైన్ చేసుకొని పెండుతోని. హేగే ఇచ్చిన ఆ, వాటిని తప్ప ఎస్తేరు మరి దేనిని కూడా ఆమె మీద వేసుకోలేదు, కోరలేదు. అందరూ తనకిష్టమైనట్లుగా అలంకరించుకున్నారు. కానీ ఎస్తేరు మాత్రము హేగే అలంకరణ తప్ప వేరొక అలంకరణని కోరలేదు. ఈ విషయంలోకి వచ్చేసరికి చాలామంది వాక్యపు జ్ఞానము లేనివారు, వాక్యపు అనుభవం లేనివారు ఏం చేస్తారంటే, మరి పరిశుద్ధ గ్రంథములో కూడా అలంకరించుకోమని ఉంది కదా, ఎస్తేరును అలంకరించారు కదా, ఉం? వింటున్నారా? రిబికాను అలంకరించారు కదా, ఇవన్నీ కూడా పరిశుద్ధ గ్రంథంలో ఆత్మ సంబంధముగా మనము తీసుకుంటే అలంకరణ అనగా ఆత్మ సంబంధముగా మనం తీసుకుంటే పరిశుద్ధ ఆత్మ వరముల చేత మనం ఏం చేయాలి? అలంకరించబడాలి. ఇక్కడ ఒక్కొక్క వస్తువుని మనం తీసుకుంటే ఎస్తేరు దేని చేత అలంకరించబడిందంటే, ఇదిగో హేగే ద్వారా. ఎవరి ద్వారమ్మా? హేగే ద్వారా. హేగే అనగా ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడికి సూచనగా ఉన్నాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకేమిస్తున్నాడంటే ఆత్మ వరములు ఇస్తున్నాడు. దేని దేని చేత? ఆత్మ ఫలాలు వేరే, ఆత్మ వరాలు వేరే. వింటున్నారా? ఆత్మ వరాలు ఏంటి? భాషలు మాట్లాడుట, స్వస్థపరుచుట, ప్రవశించుట. వింటున్నారా? ఇలాంటి వరాలు అన్నమాట. వరాలు. ఫలములు వేరే మళ్ళా. అందుకని ఆత్మ ఫలముల చేత, ఆత్మ వరముల చేత మనం ఏం చేయాలి? అలంకరించబడాలి. పెళ్లి కుమార్తె అనబడుతున్న ఎస్తేరు అలంకరించబడినదై రాజు ఎదుట నిలబడింది. అలంకరణ లేకుండా రాజు ఎదుట నిలబడకూడదు. సంఘము రేపు దినమున మన ప్రియుడైన పెళ్లి కుమారుడు అనబడుతున్న యేసు వచ్చినప్పుడు సంఘం అనబడుతున్న మనము అలంకరించబడిన వారమై ఆయన ఎదుట నిలబడాలి. అలంకరించబడకుండా ఆయన ఎదుట నిలబడితే ఆయన మనల్ని అంగీకరించడు. అందుకని ప్రకటన గ్రంథంలో మనం చూస్తే తన భార్య తన్ను తాను అలంకరించుకొని అని రాయబడి ఉంటుంది. తన్ను తాను అలంకరించుకొని ఆయన ఎదుట నిలబడింది. ఈ అలంకరణ శరీర సంబంధమైనది కాదు, ఆత్మ సంబంధమైన అలంకరణ. స్తోత్రం చెప్పండి. చేతులు ఎత్తరా? నొప్పులు పడుతున్నాయి ఆ చేతులు? అప్పుడు చెప్పండి.
ప్రభు ఎదుట మనము నిలబడాలంటే ఎవరి సహాయం అవసరం? పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం అవసరం. ఒక మాట చెప్పనా, యేసుక్రీస్తు అంగీకరించిన నీవు పరిశుద్ధాత్మ అనుభవం లేకపోతే రాకడికి ఎత్తబడలేవు. నో ఛాన్స్. పరిశుద్ధాత్మ పొంది, పరిశుద్ధాత్మ ద్వారా నింపబడి, పరిశుద్ధాత్మ ద్వారా అలంకరించబడితేనే రేపు రాకడ అనే పదం వచ్చినప్పుడు, ప్రభు రాకడలు ఎత్తబడాలంటే పరిశుద్ధాత్మ ద్వారా నింపబడితేనే. పరిశుద్ధాత్మ అనుభవం, పరిశుద్ధాత్మ లేని వారు ప్రభు రాకడలు ఎత్తబడలేరు. నో. దీనికి ఉదాహరణ ఏంటి? ఎలా చెబుతున్నావు అంటే, 10 మంది కన్నికలు అనండి. అనండమ్మా, మీ సొమ్మేం పోయింది? ఫ్రీయేగా. ఏమన్నా నేను డబ్బులు ఏమన్నా అడిగానా? అడగలేదుగా. అనండి. 10 మంది కన్నికలు. వారి కన్నికలే, ప్రతిష్ఠించబడిన కన్నికలే. అపవిత్రత వాళ్ళలో లేదు, వాళ్ళ కన్నికలు. అయినా 5 ఎత్తబడ్డారు, 5 విడవబడ్డారు. ఈ విడవబడిన వారిని పరిశుద్ధ గ్రంథం ఏమని చెప్పింది? బుద్ధిహీనులు, బుద్ధి లేనివారు. ఎందుకు బుద్ధి లేనివారంటే, వారి యొద్ద ఏమి లేదంట? నూనె లేదు. ఈ నూనె దేనికి సూచనగా ఉంది? పరిశుద్ధాత్మకు సూచనగా ఉంది. పరిశుద్ధాత్మ ఎవరికి లేదో వారందరూ కూడా విడవబడతారని పరిశుద్ధ గ్రంథము తేటగా సెలవిస్తుంది. నువ్వు బాప్తీసం తీసుకున్నా, యేసు ప్రభు సొంత నా రక్షకుడని ఆయన వెంబడించినా, ప్రతి నెల ప్రభు బలలో చేయివేస్తున్నా, ఎన్నెన్నో త్యాగాలు, ఎన్నెన్నో సమర్పణలు కలిగి ఉన్నా, నీలో పరిశుద్ధాత్మ లేకపోతే నువ్వు పరలోక రాజ్యం అనే ఆ స్థలములోకి అడుగుపెట్టలేవు. యేసు ప్రభు చెప్పిన మాటే ఇది. ఒక మాట చెప్పాడు. ఒక ఆయన వచ్చాడు, ప్రభువా, మరి మేము పరలోక రాజ్యంలో వెళ్ళాలంటే మేము ఏం చేయాలి అన్నాడు. అంటున్నారా? ఆయన పేరేం పేరు? నికోదేము. హల్లెలూయా చెప్పండి. ప్రభు, మరి పరలోక రాజ్యం వెళ్ళాలి, మరి ఏం చేయమంటావు అంటే, ప్రభువు చెప్పాడు మాట, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మిస్తే తప్ప పరలోక రాజ్యంలో ప్రవేశించడు. అతనేమన్నాడు? ఒకసారి తల్లి గర్భంలో నుంచి జన్మించాం, మరలా తల్లి గర్భంలోంచి మరలా పుట్టాలా? అతనికి అలా అర్థమైంది. యేసు ప్రభు చెప్పిన మాట ఏంటి? ఒకడు నీటి మూలముగా అనగా బాప్తిస్మము ద్వారా, ఆత్మ మూలముగా అనగా యేసు ప్రభు చెప్పిన మాట చాలా క్లియర్గా ఉంది. ఇదే మాట యోహాను గారు కూడా చెప్పాడా లేదా? యోహాను గారు ఏమన్నారు? యేసు ప్రభుని చూసి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవుచున్న దేవుని గొర్రె పిల్ల, నేను నీటి ద్వారా బాప్తిస్మిస్తూ ఉన్నాను, నా వెనక వచ్చేవాడు ఆత్మ ద్వారా అగ్ని ద్వారా బాప్తిస్మిస్తాడు అన్నాడు. అంటున్నారు మీరు? అందుకనే సంఘములో ప్రతి వ్యక్తి కూడా పరిశుద్ధాత్మ అనుభవం కలిగి ఉండాలి. ఆ పరిశుద్ధ ఆత్మ మన మీదకు వస్తే మనము బలవంతులమవుతాం. క్రీస్తు వలె మన బుద్ధి, మన స్వభావాలు, మన అలవాట్లన్నీ మార్చబడి ప్రభు వలె మనం ఎదుగుతాం అన్నమాట. క్రీస్తుకు కలిగిన ఆ స్వభావాలు, ఆ పోలిక, ఆ స్వరూపం పరిశుద్ధాత్మ ద్వారా మనకి ఇవ్వబడుతుంది.
ఇవ్వబడుతుంది. హేగే ద్వారా ఎస్తేరుకి ఇవ్వబడినట్లుగా పరిశుద్ధాత్మ ద్వారా ఇప్పుడు నేను చెబుతున్నాను. యేసు ప్రభుకి ఏమి ఇష్టమో, ఆయన ఇష్టాలేంటో, ఆ? ఆయన హృదయంలో ఏ ఆశలు ఉన్నాయో మనకు తెలుసా? ఎవరికైనా తెలుసా? తెలియదు. మరి ఆయనకి ఇష్టం వచ్చినట్లుగా ఇప్పుడు మనం సిద్ధపడాలి. ఆయన మనం చూడగానే వెంటనే ఇష్టపడాలి. అది ఎవరికి తెలుసు? తనలో ఏకమై ఉన్న, త్రిత్వమై ఉన్న పరిశుద్ధాత్మ దేవునికి తెలుసు యేసు ప్రభు ఇష్టాలు. ఆయన ఎలా ఉంటాడో ఇప్పుడు చూడండి. రాజు ఎలా ఉంటే ఇష్టపడతాడో హేగేకి తెలుసు గనక ఎస్తేర్ని ఆ విధముగా అలంకరించి ముందు పెట్టాడు. ఇప్పుడు ముందు పెట్టిన ఎస్తేరు మీదకి రాజు దయ వచ్చింది. వచ్చిందా లేదా? వచ్చింది. దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ అనుభవం చాలా విలువైంది. ఆమేన్ చెప్పండి. కనుక అలాంటి పరిశుద్ధ అభిషేకం దేవుడు మనకు సమృద్ధిగా అనుగ్రహించునుగాక.